హరిః ఓం కమలజుమాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై కమలదళాభనేత్రములు గల్గి హృదీశ్వర భక్తి నొప్పు అక్కమల నిజాంక పీఠమున గైకొనియొత్తు పరేషు జానుయుగ్మము హృదయారవిందమున మక్కువ చేర్చి భజింపగాదగున్ చారు విహంగ వల్లభు భుజంబుల మీద విరాజమాన సుశ్రీ రుచిన్ ఉల్లసిల్లి అతసీ కుసుమద్యుతి చాల నొప్పు పంకేరుహనాభు ఊరువులు అకిల్బిష భక్తి భజించి మానసాంభోరుహమందు నిల్పదగుబో మునికోటికి అంగనామణి పరిలంబిత మృదు పీతాంబర కాంచీ గుణ నినాద భరితంబగు అపురుషోత్తముని నితంబము తరుణీ భజింపవలయు దద్దయు ప్రీతిన్ విను భువనాధారత్వంబున తగి నిధి జనన హేతుభూతంబగు అవ్వనజాతముచే కడుమించిన హరినాభీ సరస్సు చింతింపదగున్ విను భువనాధారత్వంబున తగి నిధి జనన హేతుభూతంబగు అవ్వనజాతముచే కడుమించిన హరినాభీ సరస్సు చింతింపదగున్ దివ్య మరకతరత్న సందీప్త లలిత కుచములను మౌక్తికావళి రుచులదనరి ఇందిరాదేవి సదనమయ్య సకమెసగో వక్షము ఆత్మను తలపోయవలయుజుమ్ము నిరతంబున్ భజించు సజ్జన మనోనేత్రాభిరామైక సుస్థిర దివ్య ప్రభగల్గు కౌస్తుభరుచి శ్లిష్టంబునయ్యొప్పు ఆవరయోగీశ్వర వంద్యమానుడగు సర్వస్వామి లక్ష్మీషు కంధరమాత్మం గదియించి తద్గుణగణధ్యనంబు సేయందగున్ ఘనమందరగిరి పరివర్తన నికషోజ్వలిత కనకరత్నాంగదముల్తనరార లోకపాలకులను కలిగిన బాహుశాఖలందలం పదగున్ హరిః ఓం శ్రీ గురుభ్యో నమః దివ్యమరకతరత్న సందీప్త లలిత కుచములను మక్తికావళి రుచులదనరి ఇందిరాదేవి సదనమయ్య సగమెసగు వక్షము ఆత్మను తలపోయవలయుజుమ్ము అని చెప్పి, ఓ పరీక్షితు అని సుఖబ్రహ్మ పరీక్షితుణ్ణి సంబోధిస్తూ, కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి సాకార రూపంగా ఉండేటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపము సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తన యొక్క సంకల్పం చేత సాకార రూపంగా మనలాంటి వాళ్ళ కోసమని చెప్పి ఆ రూపాన్ని ధరించి ఆయన వచ్చినప్పుడు అప్పుడు మన చిత్తంలో ఆ సాకార రూపంలో ఉండేటువంటి ప్రతి అంగాన్ని కూడా ధ్యానం చేయాలి. ప్రతి అంగంలోనూ కూడా ఈ సమస్తమైనటువంటి సాధకులకి కావలసినటువంటి సాధనా రహస్యాలు, సాధనలో ఉండేటువంటి బలాలు అన్నీ కూడా ఆ సాకార రూపంలో ప్రతి అంగంలోనూ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి అంగాలను నీవు ధ్యానం చెయ్యాలి అని చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్పినట్టు సూత మహర్షి సౌనికాది మహర్షులకి నైంసారణ్యంలో చెప్పిన తర్వాత నిన్నటి కార్యక్రమంలో దివ్య మరకతరత్న సందీప్త లలిత కుచములను దివ్యమైనటువంటి అంటే బ్రహ్మాండమైనటువంటి వెలుగులతో ఉండేటువంటి మరకత రత్న సందీప్త మరకతాలతోనూ రత్నాలతోనూ సందీప్త చాలా బాగుగా ప్రకాశించేటువంటి లలిత కుచములను అంటే
ఆ పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి ఆ కుచములు రెండూ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి వెలుగులు వెలిగిపోతూ ఉండేటువంటిది. తరువాత మౌక్తికావళి రుచుల తనరి ఇందిరాదేవి సదనమై మెసగా. ఆ వక్షస్థలమే ఏమిటి అంటే ఇందిరాదేవి సదనము, అంటే సాక్షాత్తు మహాలక్ష్మి నివసించేటువంటి స్థానం అది, సదనం అది. అటువంటి వక్షస్థలాన్ని వక్షము ఆత్మను తలపోయవలయుజున్ను. ఆత్మను అంటే ఇక్కడ మనసులోను, బుద్ధిలోను, చిత్తములోను దానిని తలపోయాలి అని చెప్పిన తరువాత నెక్స్ట్ తర్వాత శ్లోకంలో ఏమిటి ఇలాగ తలపోయడం వల్ల ఏమిటి జరుగుతుందండి అంటే ఆ లక్ష్మీదేవి ఆయన యొక్క పచ్చల్లాంటి వక్షస్థలాన్ని కూడా దర్శించడం వల్ల, చిత్తములో ఆలోచన చేయడం వల్ల ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు. అంటే ఏమిటి? పరమాత్మ యొక్క ధ్యానము ఏం చేస్తుంది అంటే ఆనందాన్ని కలిగిస్తుంది. ది ఫైనల్ అవుట్పుట్ మానవుడికి కానీ, సాధకుడికి కానీ, భక్తుడికి కానీ ఎవరికైనా ఉండేటువంటిది ఏమిటంటే ఆ పరమమైనటువంటి ఆనందం, పరమానందం. ఆ ఆనందాన్ని కలిగించేటువంటిది ఆ వక్షస్థలం అని చెప్పిన తరువాత ఇప్పుడు ఆయన యొక్క బాహుపురులను వర్ణించేటువంటి శ్లోకంలో 27వ శ్లోకంలో బాహుశ్చ మందరగిరే పరివర్తనేన నిర్ణిక్త బాహువలయాన్ అధిలోకపాలాన్ సంచింతయే దశ శతారం అసహ్యతేజః శంఖం చ తత్కర సరోరుహ రాజహంసం అని చెప్పి ఇప్పుడు ఆయన చేతుల్లో ఉండేటువంటి శంఖాన్ని, ఆయన చేతుల్లో ఉండేటువంటి ఆ సుదర్శన చక్రాన్ని కూడా వర్ణిస్తూ ఏమన్నారంటే ఈ క్షీరసాగర మదనం చేసేటువంటి సందర్భంలో ఆయన విష్ణుడు కింద వచ్చి వాళ్ళతో పాటు ఆ మందరగిరిని ఆయన తిప్పుతూ కవ్వంలా చేసి తిప్పుతూ ఉండేటువంటి సందర్భంలో మందరగిరి యొక్క పరివర్తనేన అటు ఇటు తిప్పుతూ ఉన్నప్పుడు, గిరగిరా తిప్పుతూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే నిర్ణిక్త బాహువలయం, ఆయన బాహుపురులు ధరించాడుగా. అంటే ఏమిటి? ఈ చేతికి, తర్వాత కంకణాల దగ్గర నుంచి ముంజేటికి ధరించేటువంటిది, భుజాలకి ధరించేటువంటి ఆ బాహుపురులు, ఆ బంగారు ఆభరణాలు ఉన్నాయే అవన్నీ కూడా ఇలా తిప్పుతూ ఉండడం వల్ల, ఆ మందరగిరిని తిప్పుతూ ఉండడం, మందరగిరి యొక్క రాపిడి వల్ల నిర్ణిక్త బాహువలయం అప్పుడు ఈ బంగారు బాహుపురులు బాగా మెరుపు పెట్టినట్టు అయిందన్నమాట. అంటే మామూలుగా కంసాలు చూడండి మెరుపులు పెడుతుంటారు, దాని మీద బాగా గీకి అవ చేస్తూ ఉంటారు అలాగా. తరువాత ఆ బాహువులే అమ్మా ఆ బాహువులు ఉన్నాయి చూసావా, అది ఆ బాహువులు, ఆ చేతులు అది లోకపాలం, ఆ బాహువుల్నే ఆశ్రయిస్తారమ్మా లోకపాలం. ఈ 8 మంది ఈ లోకపాలకులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా సమస్తమైనటువంటి లోకాలని పరిపాలించేటువంటి ఆ దేవతాగణాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేవతాగణాలు కానీ కిందుండేటువంటి లోకాలలో ఉండేటువంటి ఆ పాలకులు అందరూ కూడా అధిలోకపాలం ఆయన యొక్క బాహువులన్నే వాళ్ళు ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉంటారమ్మా. ఆ బాహువులు, ఆ బాహుదండములు వీళ్ళని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాయి అని చెప్తాను. అందుకనే చూడండి, మామూలుగా మనం ఎవరైనా పిల్లలు అనుకోండి, మన చేయిని వాడు గట్టిగా పట్టుకుంటాడు, మనం ఇలా ఎత్తుకుంటాం. వాడిని ఎత్తుకున్నప్పుడు ఏమిటి? బాహువులతో మనం పైకి ఎత్తుకున్నప్పుడు హీ ఫీల్స్ ప్రొటెక్టెడ్. కాబట్టి ఆ చేతికి ఉండేటువంటి బాహువులు రక్షిస్తూ ఉంటాయి అని అధిలోకపాలం. ఈ లోకపాలకులందరూ కూడా ఆ బాహువుల్ని ఇప్పుడు ఆశ్రయిస్తూ ఉంటారమ్మా. అయిన తరువాత ఇంకా ఏమిటంటే దశశత అరం, ఆయన చేతిలో సుదర్శన చక్రం ఉంది. ఇప్పుడు నువ్వు సుదర్శన చక్రం దగ్గరికి రా. దశశత అరం అంటే అనంతమైనటువంటి, అరం అంటే అంచులు కలిగినటువంటిది. చక్రానికి అంచులు ఉంటాయిగా, కోసుగా ఉండి ఆ బ్లేడ్స్ లాగా ఉండేటువంటిది. దశశత అరం
దానిని ఆ సుదర్శన చక్రం అది, ఆ చక్రాన్ని తత్ కర సరోరుహ రాజహంసం, ఆ చక్రాన్ని ధ్యానం చేయాలి. తరువాత తత్ ఆయన యొక్క కర సరోరుహ చేతులనేటువంటి పద్మాలలో రాజహంసం, రాజహంసలాగా తెల్లగా మెరిసిపోతూ ఉండేటువంటి శంఖం చ, శంఖాన్ని కూడా సంచింతయేత్, ధ్యానించాలమ్మా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, ఆయన బాహుపురుల్ని మెరుగుపెట్టినటువంటి బాహుపురుల్ని, ఆ బాహువులే లోకపాలకులందరూ కూడా ఆశ్రయిస్తూ ఉంటారమ్మా. అదేవిధంగా ఆయన చేతిలో దశశత అరం, అనంతమైనటువంటి అంచులు కలిగినటువంటి, అది చూడ్డానికి కూడా చాలా మంచి కాంతులీనుతూ ఉండేటువంటి గిరగిరగిరగిరగా తిరుగుతూ ఉండేటువంటి ఆ సుదర్శన చక్రాన్ని, తర్వాత పద్మాల లాంటి ఆయన చేతిలో ఉండేటువంటి ఆ శంఖం ఒక రాజహంసలాగా మెరిసిపోతూ ఉండేటువంటి ఆ శంఖాన్ని కూడా మనం ధ్యానం చేయాలి, నువ్వు ధ్యానం చేయాలమ్మా అని చెప్తూ దీనినే పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. ఘన మందరగిరి పరివర్తన, ఘనం అంటే చాలా గట్టిగా ఉండేటువంటి మందరగిరి పరివర్తన, మందరగిరి ఇటు అటు గిరిగిరిగిరిగా తిరుగుతూ ఉంటే నికషోజ్వలిత కనక రత్నాంగదముల్, నికషోజ్వలం అంటే బాగా రాపిడి పెట్టగా వెలుగుతూ ఉండేటువంటి కనక రత్నాంగదముల్, కనక బంగారం యొక్క రత్నాల చేత అంగదాలు, బాహుపురులు అంటారు, అవి బాగా మెరిసిపోతూ ఉన్నాయమ్మా. తనరార అలా మెరిసిపోతూ ఉండేటువంటి ఆ బాహుపురుల్ని చూస్తూ లోకపాలకులను, అలాగా ఆ బాహుపురుల్ని ఆ బాహువుల్ని చూసి లోకపాలకులందరూ కూడా ఆయన బాహుపురుని ఆశ్రయిస్తూ ఉంటారమ్మా. అటువంటి కలిగిన బాహుశాఖలను తలపదగన్, అటువంటి ఆ బాహువుల్ని ఎప్పుడు కూడా తలస్తూ ఉండాలమ్మా, ధ్యానం చేస్తూ ఉండాలమ్మా అన్నాడు. అంటే ఇక్కడ ఆ పరమాత్మ యొక్క ఆ చేతుల్ని, ఆ బాహువుల్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే మనలో ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. నాకు ఈ నన్ను రక్షించేటువంటి ఈ బాహువులు ఇక్కడ ఉన్నాయి అనేటువంటి ఒక భావం కలిగిన వెంటనే మనలో ఉండేటువంటి భయాలు కానీ, శంకలు కానీ, చింతలు కానీ ఇవి ఏవి కూడా మనకి దగ్గరకు రానివ్వవు. కాబట్టి భగవంతుడి యొక్క బాహుశాఖలలో ఆ మహత్తరమైనటువంటి భయాన్ని పోగొట్టేటువంటి గుణం ఉన్నది అని చెప్పి దాని అర్థాన్ని చెప్పిన తరువాత ఇప్పుడు ఆయన చేతిలో మనకు గద ఒకటి ఉందిగా, అదేమిటంటే కౌమోదకీం భగవతో దయితాం స్మరేత దిగ్ధాం అరాతి భట శోణిత కర్దమేన మాలాం మధువ్రతవరూధగిరోపఘుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే. అమ్మ అస్య ఈ భగవతః, ఆ శ్రీహరికి దయతాం చాలా ప్రియమైనటువంటిది ఒక వస్తువు ఉందమ్మా ఆయనకి, కౌమోదికి, దాని పేరు కౌమోదికి అనేటువంటి గదది, అది భగవతో దయితాం, భగవంతుడికి ప్రియమైనటువంటి అది. ఆ గద ఏమిటంటే దిగ్ధ అమరాతి భట శోణిత కర్దమేన, అది ఏం చేస్తుందంటే దాని చుట్టూ ఆ గద యొక్క ఆ కింద బౌల్లో ఉంటుంది చూసారా, ఆ గదకి, ఆ గద దానికి దిగ్ధాం, దాని చుట్టూ ఒక రంగు పూయబడి ఉందిట. ఏమిటా రంగు, అది ఎర్రగా ఉంది ఆ రంగు, ఏమిటదంటే దిగ్ధాం అరాతి, అరాతి అంటే శత్రువులు, అరాతులు అంటే శత్రువులు అనమాట. ఎవరు పరమాత్మకి శత్రువులు ఎవరు అంటే అధర్మాన్ని చేసేటువంటి వాళ్ళు, నిరంతరము కూడా దేవతాశక్తుల్ని బాధించేటువంటి వాళ్ళు, నిరంతరము కూడా ప్రకృతిలో విలయతాండవాలు కలిగించేటువంటి అవినీతి పరులు, దుష్టపరులు, తర్వాత సత్యానికి భిన్నంగా ఉండకుండా అసత్యాన్నే ప్రచారం చేసేటువంటి నాస్తిక స్వభావం కలిగినటువంటి వాళ్ళు, తరువాత ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాలకు ఎగనిష్ఠగా పనిచేసేటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులను విధ్వంసం చేసేటువంటి వాళ్ళు, కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్స్ అన్నిటినీ కూడా డిస్ట్రక్టివ్ డైరెక్షన్స్లోకి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు భగవంతుడికి ఆరాతులు అంటే శత్రువులు అవుతారు.
అంటే ఒక దానవుల్ని, ఒక హిరణ్యకశిపుణ్ణి, వీడిని అదంటే ఒక సింబాలిక్గా వాళ్ళని చూపిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా గదతో ఆయన ఒక మొత్తుతాడు. కాబట్టి అటువంటి దిగ్ధం అరాతి భట, అటువంటి శత్రుభటుల యొక్క శోణిత కర్దమేన, శోణితం అంటే రక్తం, ఆ రక్తం అనేటువంటి బురద ఎర్రగా ఉంటుంది కాబట్టి ఆ గద కింద ఆ రక్తం అంటుకుని ఉంటుంది. అటువంటి గద భగవతో దయితాం కౌమోదికి స్మరేతి, ఆ గదని కౌమోదికి అంటారమ్మా, దానిని స్మరిస్తూ ఉండాలి అని చెప్పిన తరువాత ఇప్పుడు ఆయన దాంతో మొత్తుతూ ఉంటాడు. ఆ గదకి ఈ రక్తం అంటుకుని ఉంది అనేటువంటి భావం మనకి అది చూసినప్పుడు, ఆ ఎరుపుదనాన్ని చూసినప్పుడు ఇమ్మీడియట్గా మనలో సాధకుడి యొక్క మనసులో ఏవైనా దుష్టభావాలు కానీ, అధర్మ భావాలు కానీ, అవినీతి భావాలు కానీ, అసందర్భమైనటువంటి భావాలు కానీ వస్తున్నప్పుడు అదిగో ఆ విధంగా ఆయన ఒక్క మొత్తుతాడు మనకి అని వెంటనే మనకు ఆ భావం కలిగి దాని నుంచి మన మనసుని తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అది ఆయనకి చాలా ప్రియమైనటువంటిది. అంటే మొత్తడం ఆయనకి ప్రియమేమిటండి అన్నాం అనుకోండి, అంటే క్రమశిక్షణలో ఒక విధంగా సృష్టి అంతా కూడా అకార్డింగ్ టు హిజ్ ఓన్ డిజైన్ జరుగుతూ ఉన్నప్పుడు దానికి ఆటంకం కలిగించేటువంటి వాళ్ళని తీసి పారేయడం అనేటువంటిది భగవంతుడికి అది ఇష్టం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అన్నాడుగా. కాబట్టి అధర్మంకి గ్లాని కలిగినప్పుడు నేను వస్తూ ఉంటాను, వస్తున్నప్పుడు నేను ఈ ఆయుధాలు తీసుకుని వస్తూ ఉంటాను అనేటువంటి విధంగా చెప్పిన తర్వాత మాలాం మధువ్రతవరోధ వరూధగిరోపగుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే. అమ్మ ఇప్పుడు ఆ గదను చూసావు కదా, అయిన తర్వాత ఆయన కంఠమాలలో మాలాం, ఆయన కంఠంలో ఒక మాల ఉందిగా, వనమాల, దాని మధువ్రత, మధువే వ్రతముగా కలిగినటువంటివి. అంటే ఏమిటి? మధు అనే వేదవాక్యంలో కూడా మధు అనేటువంటి పదం వస్తూ ఉంటుంది. అంటే తుమ్మెదలు ఎప్పుడూ కూడా పువ్వులలో ఉండేటువంటి మధువుని మాత్రమే తీసుకుంటూ ఉంటాయి. దాని వ్రతం ఏమిటంటే మధువుని సేవించడమే. అంటే పువ్వులలో ఉండేటువంటి అమృతప్రాయం, మధు అంటే అమృతం అని కూడా అర్థం. కాబట్టి నిరంతరము కూడా అమృతపానం చెయ్యాలి అనేటువంటి తుమ్మెదల యొక్క గిరా అంటే వాక్కు. ఆ తుమ్మెదలు ఏమిటి మాట్లాడుతుంటాయి, ఎప్పుడు ఏమిటి మాట్లాడుతూ ఉంటాయి అంటే మానవుల్లాగా రకరకాలైన మాటలు మాట్లాడుతున్నాయి. అవి ఎప్పుడు కూడా ఓంకారనాదం చేస్తూ ఉంటాయి. గిరాహ మధువ్రత వరూధగిరాహ, ఆ మధువ్రతాలు ఆ తుమ్మెదలు చేసేటువంటి ఓంకార ధ్వని చేత ఉపఘుష్టాం అంటే ధ్వనిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయన యొక్క కంఠంలో ఉండేటువంటి ఆ కంఠమాల చుట్టూ ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి చైత్యస్య అంటే చైతన్యం కలిగినటువంటి జీవుని యొక్క అమలం స్వచ్ఛమైనటువంటి తత్వమైనటువంటి మణిం స్మరేత, స్మరించాలమ్మా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటి చెప్పాడు అంటే ఆయన యొక్క గదని, రెండవది ఆయన కంఠంలో ఉండేటువంటి వనమాల చుట్టూ తిరిగేటువంటి తుమ్మెదల యొక్క ఝంకారము, ఇక మూడవది చైత్యస్య అంటే జీవులు యొక్క అమలము, అంటే జీవుల యొక్క ఆ వెలిగేటు పరమాత్మలో నుంచి బయటపడ్డటువంటి ఆ వెలుగుల యొక్క రవ్వలని జీవులు అంటారు. అంటే పరమాత్మ అనేటువంటి మహత్తరమైనటువంటి అగ్ని ఉందనుకోండి, ఆ అగ్ని స్వరూపంలో నుంచి ఒక నిప్పురవ్వ బయటకు వస్తే అది జీవుడు అవుతాయి. అంటే ఆ అగ్నిలో ఉండేటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో, గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ సత్యం, జ్ఞానం, అనంతం, వ్యాప్యం, ఈ గుణాలన్నీ కూడా ఆ నిప్పులో నుంచి బయటకు వచ్చినటువంటి రవ్వలో కూడా, ఆ నిప్పు రవ్వలో కూడా అవే గుణాలు ఉంటాయి. అవి అమలం. అప్పుడు అది ఏమీ కంటామినేట్ అవ్వలేదు. ఎప్పుడు కంటామినేషన్ అవుతుంది అంటే ఆ జీవుడు శరీరంలోకి ప్రవేశించినప్పుడు, శరీరంలో ఉండేటువంటి పదార్థాలు తనవి అనుకున్నప్పుడు ఆ భావం చేత
అమలంగా మొట్టమొదట అమలంగా ఉండేటువంటి జీవుడు నిర్మలత్వం పోగొట్టుకి మలినం అయిపోతూ ఉంటాడు. ఇప్పుడమ్మా ఆయన కంఠంలో ఉండేటువంటి కౌస్తుభమణి ఏమిటంటే చైత్యస్య అమలం తత్వం, అంటే సమస్తమైనటువంటి కంటామినేట్ కానటువంటి జీవులు ఆ కౌస్తుభమణిలో పొదగబడి ఉంటారు. అంటే ఏమిటనమాట, కౌస్తుభమణిలో అనేక రకాలైనటువంటి మణుల కింద ఉంటాయి. చిన్న 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 మణుల కింద కొన్ని వేలాది మణుల కింద ఉంటాయి. ఆ మణులన్నీ కూడా అమలంగా ఉంటాయి. ఏ విధమైనటువంటి మలినం లేకుండా ఉండేటువంటి ఆ జీవస్వ, ఆ జీవతత్వానికి సంబంధించినటువంటి గుంపు, ఆ జీవసత్వానికి సంబంధించినటువంటి ముద్దంతా కూడా మణిం, అది ఒక కౌస్తుభమణిలాగా ఉంటుందమ్మా. అటువంటి కౌస్తుభమణిని స్మరించాలి అని చెప్పిన తర్వాత దీనినే పోతన గారు మరియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును సరసిజోదర కరసరోరుహంబందు రాజహంస రుచిరంబైన పాంచజన్యంబును అరాతిభట శోణిత కర్దమలిప్తాంగం వైభవత్ ప్రతీతికారిణియగు కౌమోదికియును బంధుర సుగంధ గంధానుబంధ మంధర గంధవాహాహుయమాన పుష్పంధ ఝంకారనాద విరాజితంబైన వైజయంతి వనమాలికను జీవతత్వంబైన కౌస్తుభమణియును ప్రత్యేకంబ ధ్యానం వసేయందగు అని చెప్పి ఆ శ్లోకానికి పోతన గారు ఈ విధంగా చెప్పారు. ఏమిటంటే జీవతత్వంబైన కౌస్తుభమణియును అంటే జీవతత్వము. కాబట్టి జీవుల యొక్క యథార్థ స్థితి, జీవుల యొక్క యథార్థ స్థితి అంటే ఏమిటంటే సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి ప్రకాశమానమైనటువంటి పరమాత్మయే జీవుడు. శరీరంలోకి వచ్చినప్పుడు శరీరంతో ఆ జీవుడు తాదాత్మ్యం చెందిపోయి మనోరూపంలోకి వచ్చి సుఖదుఖాలను అనుభవించేటువంటి భోక్త యొక్క స్వరూపం కింద మారుతూ ఉంటాడు. కాబట్టి మనం ఆ కౌస్తుభమణిని చూసినప్పుడు ఓహో, నాలో ఉండేటువంటి జీవుడు అంత అమలినమైనటువంటి వాడు ఎప్పుడూ కూడా శ్రీహరి యొక్క కంఠాన్నే ఆశ్రయించుకుంటాడు. అటువంటి జీవుడు నా శరీరంలోకి వచ్చి నేను శరీరం అనుకునేటువంటి విధంగా మారిపోయిందన్నమాట అని చెప్పి మన జీవతత్వాన్ని అమలినం చేసుకోవడానికి వీలుగా ఆ మణిని, ఆ కౌస్తుభమణిని ధ్యానించవలనమ్మా అన్నాడు. కౌమోదకీం భగవతో దయతాం స్మరేత దిగ్ధామరాతి భట శోణిత కర్దమేన మాలాం మధువ్రతవరూధ గిరోపఘుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే. ఆ కంఠాన్న విధంగా ధ్యానం చేయాలమ్మా అని చెప్పిన తరువాత 29వ శ్లోకంలో భృత్యానుకంపిత ధియేహ గృహేతమూర్తేః సంచింతయేద్భగవతో వదనారవిందం యద్విస్ఫురన్ మకరకుండలవల్గితేన విద్యోతితామలకపోలముదారనాశం అని చెప్పి, అమ్మా శ్రీహరి ఏమయ్యా బాగానే ఉంది, ఇవన్నీ బాగానే చెప్తున్నావు, ఇది ఆకారం ఎందుకు ధరించి వచ్చాడు? ఆయన సత్యం కదా, సత్యానికి ఆకారం ఏముంటుంది? ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ ఫామ్ కదా, షేపు ఫామ్ ఉండదు కదా, సత్యం సత్యమే. జ్ఞానానికి ఆకారం ఏముంటుంది? తర్వాత సర్వవ్యాపకత్వానికి ఆకారం ఏముంటుంది? నిత్యంగా ఉండేటువంటిది ఆకారం ఏముంటుంది? బుద్ధంగా ఉండేటువంటి దానికి ఆకారం ఏముంటుంది? కానీ పరమాత్మకి ఈ లక్షణాలన్నీ చెప్తూ ఉన్నావు ఆ పక్క నుంచి, మరేమో ఆకారం ధరించాడు అంటున్నావు. ఎందుకు ధరించాడు అనేటువంటి విషయం అమ్మ నీకు అనుమానంగా ఉందేమో. ఏహి కాదది, శ్రీహరి తన భక్తులని అనుగ్రహించడం కోసమని చెప్పి ఆయన ఆకారాన్ని ధరించి వచ్చాడు. భృత్యానుకంపిత ధియేహ గృహీతమూర్తే, నిన్ను అనుగ్రహించడం కోసం మనలాంటి మానవుల్ని, మనలాంటి లోకవాసుల్ని అందరినీ కూడా అనుగ్రహించడం కోసమని చెప్పే భృత్య అనుకంపిత ధియా. అనుకంపం అంటే జాలి అన్నమాట. మనలాంటి శరీరాలు ధరించినటువంటి ప్రాణుల మీద జాలి కలిగి అనుకంపిత ధియా, ధియా అంటే ఆయన మనసు అన్నమాట.
అనుకంపిత ధియాః చాలా జాలి కలిగినటువంటి, ఎవరి మీద జాలి? భృత్యః, తన సేవకుల మీద, తన భృత్యుల మీద, తన భక్తుల మీద, తన వారి మీద ఆయనకి అది కలిగి ఆయన గృహీతమూర్తే, ఒక మూర్తిని ధరించి వచ్చాడు. మూర్తి అంటే ఒక రూపం, ఒక షేప్ని ధరించి ఆయన వచ్చాడమ్మా. అటువంటి ఆయన యొక్క ముక్కు మంచి పొడువుగా ఉంటుందమ్మా ముక్కు. తర్వాత ఆయన తలని ఇటు అటు తిప్పుతూ ఉంటే ఆ మకర కుండలాలు ఉన్నాయే, ఆ ఆభరణాలు ఉన్నాయే చెవులకు పెట్టుకున్నటువంటివి, అవి థళక్ థళక్మని మెరిసిపోతూ ఆయన బొగ్గల మీద పడుతూ ఉండేటువంటిది. అలాగా మకర కుండలాల కాంతి చేత తన యొక్క ఆ గండస్థలం మెరుపులు మెరుపుతూ ఉండేటువంటి ఆ ముఖాన్ని, తరువాత మంచి పొడవుగా ఉండి మహత్తరమైనటువంటి ఆకర్షణీయంగా ఉండేటువంటి ఆ నాసికను కూడా అమ్మ మనం ధ్యానించాలి అని చెప్పాడు. రేపటి దానికి సంబంధించినటువంటి వివరాన్ని చూద్దాం. భృత్యానుకంపిత ధియేహ గృహీతమూర్తేః సంచింతయేద్భగవతో వదనారవిందం యద్విస్ఫురన్మకరకుండలవల్గితేన విద్యోతితామలకపోలముదారనాశం.